కలిసి పనిచేస్తున్న మీ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటే ఇంకేదో బంధం డాక్టర్ అజయ్ మీద నీకు ఏర్పడింది కదా? అవును, ఉద్యోగంలో పరస్పరం ఒకరికొకరం హెల్ప్ చేసుకునేవాళ్ళం. అజయ్ అక్కడ జాయిన్ అయిన కొత్తలో డాక్టర్ వికే గారు అజయ్ ఎఫిషియన్సీ చెక్ చేయడానికి ఒక పని అప్పచెప్పారు. అజయ్, వికే గారు మీ గురించి అడిగితే చాలా టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? ఏం లేదు, ఈసీజీ చూసి ఫైనింగ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు వీకే సార్. కానీ ఇది చూస్తే అర్థం కావట్లేదు. ఏంటో కాన్ఫిడెన్సే లేదు. దానికెందుకని అలా భయపడుతున్నారు? కొత్తగా జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. మైల్డ్ కార్డియో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఇతనికి. అదే కదా, నాకు అదేనని అనుమానం వచ్చింది. అనుమానం ఏమొద్దు, ఇది అదే. లేదు, నిజంగా నాకు డౌట్ వచ్చింది, ఎందుకనే కన్ఫర్మ్ చేసుకుందామని అడిగానంతే. హలో, కరెక్ట్ గా అదే కదా? కరెక్టే. సరే, ఈవినింగ్ ట్రీట్ నేను నీకు ఇస్తాను. తారా, నువ్వు ఆ క్లూ ఇవ్వకుండా ఉండుంటే వీకే సార్ నా మీద బాగా కోపడుండేవారు. హే, వీకే సార్ కోపడ్డం మాత్రమే కాదు, ఆయనకి నచ్చితే సొంత మనుషులా చూసుకుంటారు తెలుసా? అవునా? నిజంగా నేనంటే ఎవరైనా ఇష్టపడతారా? మీరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మళ్ళీ కనుక ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే నువ్వే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేస్తాను, కానీ ఊరికే చేయను. అప్పుడప్పుడు ట్రీట్ ఇస్తానంటే ఓకే చేస్తాను. అంతేనా? ఖచ్చితంగా ఇస్తాను. అయ్యో, ఇది బాగుంది. ఈ వెధవ ఇక్కడున్నాడు. ఎవరు? ఎండి వరుణ్ సార్. సార్, దీన్ని చూడు. కావ్యాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఈ డ్రెస్ అదిరింది కదా, బోర్ కొడితే వీటిని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవచ్చు. కావ్య సార్, ఇక నేను వెళ్తాను సార్, నాకు అర్జెంట్ పనుంది. కాస్త ఆగు, ఇది కూడా ముఖ్యమైనదే కదా కావ్య. మనిద్దరం ఇక్కడ ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. కాబట్టి ఏదేమైనా సరే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మంచి డిన్నర్ చేశాకే నేను నిన్ను వదిలిపెడతాను. కొంచెం పక్కన నిలబడు, పక్కన నిలబడు. ఈ డ్రెస్సు నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. యు లుక్ హాట్. వద్దు సార్, వెళ్ళండి. బాగుంటుంది, ఒకసారి వేసుకునిరా. ఏ? ట్రై డియర్. సార్, హాయ్. నిన్నెక్కడెక్కడ వెతికాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వేంటి ఇక్కడ? అదే, కావ్యకి అర్జెంట్ కాల్ వచ్చింది. 3 రోజుల నుంచి కాల్ చేశారు, దొరకలేదంట. అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి అడిగినా చెప్పు, కావ్య ఎండి వరుణ్ తో వెళ్ళిందని. చెప్తాను సార్. 2 రోజుల తర్వాత ఫోన్ చేయమని. అలాగే సార్. ఎవరు ఫోన్ చేశారు డాక్టర్? ఎవరు చేస్తే ఏంటి? లేదు, తెలుసుకుందామని. మాలవిక మేడమే కాల్ చేశారు. అమ్మా, ఆవిడే. అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నాకు తెలియదు సార్, హాస్పిటల్లో అర్జెంట్ పని ఉందని చెప్పారు. పర్లేదు సార్, మీరు చెప్పిన 2 ఇయర్స్ వద్దు, దట్స్ నాట్ రైట్. కావ్య, సార్, నువ్వు వెళ్ళి అది అటెండ్ చేయి. డ్యూటీ ఫస్ట్ కదా. మరి డిన్నర్ సార్? డిన్నర్ దాందే ఉంది, అది ఎప్పుడైనా చూసుకుందాంలే. క్యారీ ఆన్, వెళ్ళండి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట నిజమే, కానీ అంతకు మించి ఏమి. అన్నా, అదిగో ఆ ఎదురుగా ఉండే ఇల్లే. సరే. Ryan Harris. He's crashed into the stumps. England have lost their first wicket with the first ball. ఆ మిడిల్ స్టంప్ పట్టుకున్న వాడిని పెళ్లి చేసుకోవడానికైనా మీ అమ్మా నాన్న కాదనుకుని వచ్చావు? బ్యాడ్ టేస్ట్. విత్ బ్యాగ్. తారా, నువ్వు ఎక్కడికి వచ్చావు? అద్దెనం పెట్టడానికి వచ్చా. మావా, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇరుక్కుపోయావురా. కంగ్రాచులేషన్. అదే కదూ, నేను రాజీవ్. పోలీస్ కదా. నాకు విషయం అంతా తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళని వదిలేసి నీతో కలిసి బతకాలని వచ్చేసింది. అలాగా? సూపర్ రా. నేను చెప్తాను, నేను 5వ క్లాస్ నుంచి వీడిని ప్రేమిస్తున్నాను. 11 సార్లు వీడి కోసం నా పెళ్లి చూపులు చెడగొట్టాను. ఇక అలాంటిదేం జరగదు. నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలి, లేదా వీడి నన్ను లేపుకుపోవాలి. ఈ జన్మకి 2 జరిగేలా లేవు. సార్, గట్టిగా ఒకటి పీకమంటారా? ఏయ్, వద్దులే. ఏంటి హరి ఇది? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి మనసులో కొంచెమైనా నమ్మకాన్ని కలిగించాలి కదా.